మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించడం సంతోషంగా ఉందని వడ్డీ రఘురాం నాయుడు తెలిపారు. వారికి రుణపడి ఉంటానని, ఈ అవకాశాన్ని బాధ్యతగా నిర్వహిస్తానని అన్నారు. రైతులకు అండగా ఉండేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని రఘురాం నాయుడు చెప్పారు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకే కేంద్రాలు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉండేవని, ఈ ప్రభుత్వ హయాంలో వాటి పరిస్థితి అర్థం కాకుండా ఉందని, 100 రోజుల కూటమి పరిపాలనలో రైతులకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఆ జోన్లకు సంబంధం లేకుండా ప్రతి ఎకరానికి రూపాయన్నర విద్యుత్ సబ్సిడీ ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చడం జరిగింది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతులకు కూడా తెలుసు. ఇవాళ 100 రోజులు ఇవాళ గడిచినాయి. వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు గడిచినా కూడా రైతు యొక్క ఏదైతే ప్రామిస్ చేశారో రూపాయన్నర సబ్సిడీ అనేది ఆ 100 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా దాని విషయమై ఏ కూటమిలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా మాట్లాడిన దాఖలు ఉన్నాయి. ఇవాళ రైతే దేశానికి వెన్నుకేమండి. రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు లేనిదే దేశం లేదని, రైతు లేనిదే సొసైటీ లేదని మైకులు తీసుకుని చెప్పడమే కానీ ఇవాళ బాగా చదువుకుని ఇవాళ ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఇవాళ అసెంబ్లీలోకి అడుగుపెట్టినటువంటి వ్యక్తులు, పెద్ద మనుషులు, బాగా చదువుకుని ఎంతో జ్ఞానం ఉండి ఐఏఎస్ ఐపీఎస్లకు ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్టేటస్లో ఉన్నటువంటి నాయకులు ఇవాళ కుక్కలతో రైతులు పోల్చడం అంటే రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి, రైతుల పట్ల ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి మమకారం ఏంటి, రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ అనురాగాలు అనేది మనకు కళ్ళకు కట్టినట్టుగా మీరందరూ చూశారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. రైతు ఏ విధంగా అవమానపరుస్తున్నారనేది మీరందరూ చూశారు. ఇవాళ రైతు లేనిదే ఈ దేశం లేదు, రైతే ఈ దేశానికి వెన్నుకెముకని ఇవాళ పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చినటువంటి నాయకులు వీళ్ళందరూ ఇవాళ ఏ పరిస్థితుల్లో రైతుని ఎవరితో పోల్చారండి? ఇవాళ రైతుని ఎవరితో పోల్చారు? రైతుకి నిజమైనటువంటి ఆగ్రహం వస్తే దున్నే నేలలోనే మాట్లాడిన ప్రతి వాళ్ళని కూడా సమాధానం రైతు చెప్తాడు. ఇవాళ రైతు ఏ ప్రాబ్లంలో ఉన్నాడు? ఇవాళ పక్కన అకాల వర్షాల వల్ల రైతులు తన పంటను కోల్పోయి ఇవాళ 25,000 నుంచి 30,000 రూపాయలు వరికి పెట్టుబడి పెట్టి ఇవాళ పెట్టుబడి సాయం అందక ఇవాళ ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయి కనీసం పశువుల మేతకు కూడా కరువైపోయి